హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే బీరకాయ పొట్టుతో పచ్చడి అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి లాంటిది స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఈ 4 వేసి వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలన్నమాట. పొట్టుతో పచ్చడి అసలు నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. మా అత్తయ్య గారు చేశారు, చాలా బాగుంది. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా. సో ఇక్కడ ఇవన్నీ కూడా వేయించుకోవాలి. మనం సిమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను దాంట్లోనే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఉంటాయి కదా, కొన్ని ఎండుమిర్చి తీసుకొని, అంటే కారం మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి. ఆ ఎండుమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి బ్లాక్ కలర్ అయిపోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఎండుమిర్చి అంతా కూడా ఫ్రై అయిపోతుంది అన్నమాట. దాన్ని కూడా సైడ్కి తీసేసుకోవాలి. మనం మినప్పప్పు, శనగపప్పు అవి వేయించుకొని తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే మనం బీరకాయ పొట్టు తీసి పెట్టుకుంటాం కదా, ఆ పొట్టునంతా కూడా కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట. కడిగేసి నీట్గా వాటర్ ఏం లేకుండా కూడా చేసుకొని ఆ పొట్టు అంతా కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయాలి లైట్గా. సో ఇక్కడ నేను బీరకాయ పొట్టు అయితే మొత్తం దాంట్లో యాడ్ చేసుకున్నాను ఆయిల్లో. ఇక్కడైతే లైట్గా ఒకసారి దాన్ని కలిపేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఆయిల్ అంతా కూడా బీరకాయలకు కొంచెం తగిలేటట్టుగా లైట్గా కలిపేసుకోవాలి. దాంట్లోనే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం పచ్చళ్ళకి ఎలాగైనా సాల్ట్ వేస్తాం కదా, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేయాలి. కింద నుంచి మొత్తం కూడా కలుపుకుంటూ రావాలన్నమాట. సో అది బీరకాయ చల్లారిపోయింది, మనకి ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది. తర్వాత మనం వేయించుకున్న దినుసులు, ఎండుమిర్చి అన్నీ కూడా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడైతే నేను అన్నీ మిక్సర్ జార్లోకి తీసుకున్నాను. తర్వాత ఇది దినుసులు అన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇలా వస్తుందన్నమాట కన్సిస్టెన్సీ. దీంట్లో ఇప్పుడు మనం బీరకాయ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బీరకాయ పొట్టు అదంతా కూడా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. అక్కడ అది మొత్తం కూడా మిక్సర్ జార్లోకి తీసేసుకున్నాము. దీనికోసం మనం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. అంటే పులుసులాగా కాదు, ఆ చింతపండు మాత్రమే కొంచెం పచ్చిగా అయ్యే విధంగా లైట్గా వాటర్ పోసి నానబెట్టాలి. తర్వాత ఆ చింతపండు ఏదైతుందో అది మొత్తం కూడా మిక్సీ జార్లో యాడ్ చేయాలి. తర్వాత దీన్ని ఈ పేస్ట్ మొత్తం కూడా మిక్సీ పట్టేయాలన్నమాట. ఇక్కడ మిక్సీ పడుతున్నాం చూడండి. ఇందులో అయితే మనం చింతపండు నానబెట్టుకుని లైట్గా వాటర్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి దీంట్లో. అక్కడ చింతపండు నానబెట్టుకున్న వాటర్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాము. అది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు, పోపు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మేము పోపు అయితే పెట్టుకుంటున్నాము. మనం అవన్నీ ఫ్రై చేసుకున్న కడాయి ఉంటుంది కదా, దాంట్లోనే లైట్గా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి.
ఇక్కడ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. జీలకర్ర యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఫస్ట్ జీలకర్ర కూడా వేయించేసుకున్నాం కదా, ఓన్లీ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాము. అందులోనే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేస్తే అసలు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంగువ కూడా యాడ్ చేసాము. దాంట్లోనే కొంచెం పసుపు, ఇక్కడైతే పసుపు వేసేసుకున్నాము. అదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఆ పచ్చడి అంతా కూడా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు. ఆ పొట్టు వేస్ట్ అవ్వకుండా. దాంట్లో కూడా ఎన్నో విటమిన్స్ ఉంటాయి కదా, దానివల్ల కూడా ఎన్నో పోషకాలు వస్తాయి. సో ఇట్లా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ మనకు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ పుల్లగా చాలా బాగా వస్తుంది. సో మనకు ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.